మనం చేసిన వార్త దేశంలోనే ఇది సూపర్ ఎఫ్ఐఆర్. ఏఐని తలదన్నేలా ఒకే నిమిషంలో కేసు నమోదు. ఫిర్యాదు తీసుకోవడం, దాన్ని చదవడం, జనరల్ డైరీలో ఎంట్రీ చేయడం, కంప్యూటర్లోకి ఎక్కించడం, ఇదంతా కేవలం ఒక్క నిమిషంలోనే జరిగిపోతుంది. షాక్కు గురై అర్థం కాక అవాక్కైన ఏఐ అట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అవాక్కైందట. ఎవరిని నాకు మించినోడు ఎవడు రైడని. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఇది. మనం వీడియో చేసినాం కదా సుంకర్ నరేష్ గారితో. 8 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు, రిసీవ్డ్ 8 o'clock అని పెట్టిండు, అయిపోయింది. జనరల్ డైరీలో ఎంట్రీ చేసిండు 8 గంటలకే, ఎఫ్ఐఆర్ కూడా 8 గంటలకే అయిపోయింది. అంటే ఎట్లా సాధ్యమైంది ఇది? కంప్యూటర్ ఆన్ చేయాలా, ఎంట్రీ చేయాలా, అసలు ఒక కేసు తన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేయాలా, మినిమం 1 hour పడుతుంది కదా ఎంత ఫాస్ట్గా చేసినా కూడా. మరి సేమ్ టైంకి ఎట్లా పడుతుంది? నేను ఒకరిద్దరు ఎస్ఐలతో మాట్లాడే ప్రయత్నం చేసిన. అసలు ఏంది ఇది, ఎట్లా జరుగుతున్నది అంటే ప్రొసీజర్ని ఫాలో అవుతలేరు వీళ్ళు. విషయం ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ని ఫాలో అవుతలేరు. వాళ్ళు ఏమంటానంటే ఇక మేము కంప్లైంట్ ఇచ్చిన టైం అక్కడ పెట్టేస్తాం. ఎట్ట పెట్టరు కదా, పెట్టకూడదు కదా. ఏ టైంలో మీరు ఎంట్రీ చేస్తే ఎఫ్ఐఆర్ ఆ టైంలో అక్కడ మెన్షన్ చేయాలి. అది ఎట్లా? చాలామంది పోలీస్ ఆఫీసర్లు, ఎస్హెచ్ఓలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. కానీ కొంతమంది ఈ రకమైన వ్యవహారం ఏంది, ఎఫ్ఐఆర్ ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలన్న దాని విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తా. షాక్కు గురై అర్థం కాక అవాక్ అయిపోయిందట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. రాచకొండ కమిషనరేట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసిన ఘటన. హైడ్రా ఏసీపీ తిరుమల్ రాత్రి వేళలో 8 గంటలకు పిటిషన్ ఇవ్వడంలో మతలబేంటి? ఏముంటుంది, లాలూచి వ్యవహారమే. రంగనాథ్ చెప్పిండు, తిరుమల పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మరి కంప్లైంట్ మీద చదవాలి, పెట్టిండు ఆయన. ఎవరు? ఆ పహాడీ షరీఫ్ ఎస్హెచ్ఓ. ఇదేం కేసు తెలుసు కదా, 50 లక్షల లంచం కేసు. మనల్ని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేసింది కదా దొంగలంతా. సో ఆ కేసులో చైతన్యరెడ్డి అనే మహిళ వెళ్ళి హైడ్రా కంప్లైంట్ ఇచ్చిందట. హైడ్రా వాళ్ళు వెళ్ళి ఈ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. ఈ కరప్షన్కి సంబంధించిన కేసు ఏసీబీకి పంపించాలా. ఆల్రెడీ ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా చెప్పిండు కదా కోర్టులో, ఇలా రంగనాథ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఆయన్ని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఉందని, ఈ ఎఫ్ఐఆర్ అంతా ఫేక్గా ఉందని జడ్జే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కోర్టులో, నిండు హైకోర్టులో. ఇదంతా ఏం కేసు ఇది, ఎట్లా పెట్టింది ఇదని. అయితే ఈ టైం విషయంలో గొడవ నడుస్తున్నది. హైడ్రా ఏసీపీ తిరుమల్ రాత్రి వేళలో 8 గంటలకు పిటిషన్ ఇవ్వడంలో మతలబేంటి? ఫిర్యాదు చేసిన మహిళ నోటీస్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు రాలేకపోతుంది? హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఏసీబీ విధులు అప్పజెప్పిందా? లేఅవుట్లలో, పార్కులపైన హైడ్రాకు హక్కులుండి రోడ్లపై లేవనడంలో దాగి ఉన్న మర్మం ఏంటి? అంటే పార్కుల మీద హక్కులు ఉన్నాయి అంటున్నాం కానీ రోడ్ల మీద లేదనడానికి మర్మం ఏంటి? మహేశ్వర మండల తహసీల్దార్ వాస్తవాలు బయటబయలు చేయాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. పలుకుబడి, డబ్బు అనేది ఎంత పనైనా చేస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే నిజమైంది. తనకున్న పలుకుబడి, డబ్బుతో సమాజంలోని అన్ని వ్యవస్థలను ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రాను సైతం నిర్వీర్యం చేసి తన దారికి తెచ్చుకున్నాడు. అలాగే పోలీస్ వ్యవస్థను సైతం మేనేజ్ చేస్తున్నాడు. ప్రభుత్వాలు ఏవైనా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను నిర్విరామంగా కబ్జా చేస్తున్నాడు. ఎన్ని ఫిర్యాదులున్నా, కోర్టు ఆదేశాలున్నా కేర్ చేయట్లే. ఆయనే వర్టెక్స్ వర్మ. ఏ ధైర్యంతో ఇతగాడు ఇంతగా రెచ్చిపోతున్నాడో అర్థం కాని ప్రశ్న. ధైర్యం ఏముంది? రాజకీయ నాయకులు అంతా కలిసినప్పుడు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది కదా. అయితే ఈ ఇది నేను మీకు చూపిస్తా. వాట్సాప్ ఆన్లో ఉందా? సో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఒకసారి చూడండి. ఎఫ్ఐఆర్ కంటే ముందు యాక్చువల్గా ఎవరైతే ఆ తిరుమల్ ఏసీపీ ఉన్నాడో, హైడ్రా ఏసీపీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇగో స్టేషన్ హౌస్ ఆఫీసర్, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్కి పుప్పాల తిరుమల్ సన్ ఆఫ్ నారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైడ్రా. ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఫలానా చైతన్యారెడ్డి పన్నాల అనేట ఆమె మా ఆఫీస్కి వచ్చింది, ఆమె కంప్లైంట్ ఇచ్చింది, 50 లక్షలు ఇచ్చిందట,
ఇది కేసును చూడండి అని చెప్పి ఆ పిటిషన్ని బేస్ చేసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇవ్వగానే ఎన్ని గంటలకు ఇస్తాడు? రిసీవ్డ్ ఆన్ 4/9/2025 20 hours, అంటే 8 గంటలకి రాత్రి, అంతే కదా, 8 గంటలకు కంప్లైంట్ ఇస్తాడు. రాత్రి వేళలో 8 గంటలకు హైడ్రా ఏసీబీ పుప్పాల తిరుమల ఇచ్చిన ఫిర్యాదు తాలూకు ఆధారం. అయితే ఏం చేయాలా మరి? దాని మీద ఏం చేయాలా? జీడీ ఎంట్రీ చేయాలా, దాని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. దీనికి ఎంత సమయం పడుతుంది? అసలు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళతో ఫస్ట్ మాట్లాడాలా, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి దీని విషయంలో. ఎఫ్ఐఆర్ ఎట్లా ఎప్పుడు నమోదు చేయాలన్న దాని విషయంలో డైరెక్షన్స్ ఉన్నాయి. అయితే సేమ్ అదే 8 గంటలకి సేమ్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. పిటిషన్ అందిన నిమిషంలోనే రాత్రి 8 గంటలకు నమోదైన ఎఫ్ఐఆర్ తాలూకు ఆధారం. మీరు అనుకోవచ్చు టైంది ఏముంది, పెట్టవచ్చు కదా, సరే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయిందేమో అని. హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయిందన్న దాంట్లోనే అసలైన మతలబు ఉన్నది. అంటే వీళ్ళకి ఆ కేసుని త్వరగా పెట్టాలి, ఆ ఫేక్ కేసుని అనే ఆలోచన తప్ప వాళ్ళు అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలే. సింపుల్ ఎఫ్ఐఆర్ అయిపోవాలా. ఇంకా దుర్మార్గం ఏంటంటే 8 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతుంది, 7:30 నుంచే రంగనాథ్ మొత్తం అన్ని గ్రూపులలో, మీడియా గ్రూపులలో ఇది ఎఫ్ఐఆర్ అయిందని ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ ఎస్హెచ్ఓ, నీ ఏసీపీనే ఇంకా పోలీస్ స్టేషన్కి పోలే, నువ్వు 7:20, 7:25 నుంచే స్టార్ట్ చేసినావు ఇలా మీద కేసు నమోదైందని. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది. అరే మేము ముందు నుంచి చెప్తున్నాం, ఎవడైతే తప్పు చేస్తాడో వాని మీద కేసు పెట్టాలి. అసలు ఇది ఎవరికి కరప్షన్ కేసు ఎవరికి ఇవ్వాలా? ఏసీబీకి పంపించాలా. యాంటీ కరప్షన్ బ్యూరో ఇందులో ఇన్వాల్వ్ కావాలా. చైతన్య రెడ్డి అనే మహిళ, నేను ఎస్హెచ్ఓతో మాట్లాడినప్పుడు, ఈ సిఐతో మాట్లాడినప్పుడు, రాఘవేందర్ రెడ్డి, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్, నేను ఆ ఆడియోను కూడా లాస్ట్ టైం ప్లే చేసిన. ఆయన ఏమంటుండే, అసలు మా లేడీకి 3 సార్లు నోటీసులు ఇచ్చిన బ్రదర్, నేను ఇంతవరకు ఆమె పోలీస్ స్టేషన్కి వస్తలేదని. మరి ఎందుకు వస్తలేదు? రంగనాథ్ ఆపుతుండా? అయితే ఎఫ్ఐఆర్ విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్. ఇదిగోండి, ఇది ఒక రిట్ పిటిషన్ సందర్భంలో కోర్టు చేసిన లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ కేసు ఒకటి ఉన్నది. ఎఫ్ఐఆర్ ఏ రకంగా నమోదు చేయాలి, ఎట్లా నమోదు చేయాలి, ఎప్పుడు నమోదు చేయాలని దీంట్లో చూడండి మీరు. హవెవర్ there may be instances where preliminary inquiry may be necessary. Preliminary inquiry may be necessary before registration of FIR. Example, matrimonial disputes, commercial offences, medical negligence cases, corruption cases. ఇప్పుడు ఇది కరప్షన్ కేసే కదా మీరు పెట్టింది. ఈ కేసులో మీకు పోలీస్ స్టేషన్లోకి కేసు రాగానే దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరపాలా. ఇది నేను చెప్తున్న మాట కదా, లలిత్ కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ కేసులో ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. However, such inquiry would be only to ascertain as to whether the information reveals any cognizable offence. Constitution of India 1950 Article 21. సో ఇట్లా చాలా డీటెయిల్డ్గా కోర్టు ఆర్డరే ఉంది. ఇది ఆర్డర్ కాపీ. ఇది చదువుకోవాలి పోలీసులంతా, ఎవరైతే ఎస్హెచ్ఓలు ఉన్నారో ఈ ఎఫ్ఐఆర్ ఏ రకంగా చేయాలి, ఏ కేసుల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దాని విషయంలో ఇది క్లియర్ జడ్జిమెంట్ ఉన్నది. 8 గంటలకు కంప్లైంట్ ఇస్తాడు, 8 గంటలకి కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటాడు, 8 గంటలకి జీడీ ఎంట్రీ అయిపోద్ది, 8 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎట్లా ఇది? అంటే మీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే ఏ రకంగా సేమ్ టైంలో ఇవన్నీ జరుగుతాయి? అంటే గింత ఘోరంగా ఉన్నది పరిస్థితి. చాలామంది అంటారు, ఎఫ్ఐఆర్ది ఏముంది, వాళ్ళు వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు, గదే టైం పెడతారు, అటు ఇటు అట్ట పెడతారు. మీరు చేసేదే ప్రొసీజర్ అనుకుంటున్నారు, మీరు చేసేది ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు మీరు. ఇట్లా ఈ సూపర్ ఎఫ్ఐఆర్ని పెట్టించిండా రంగనాథ్. బా గొప్ప పని చేసిండు. నిన్న రంగనాథ్ 10 టీవీలో ఇంటర్వ్యూ చూసిన, ఏమంటుండు, నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏవైతే పర్మిషన్లు వచ్చిన బిల్డింగ్లు ఉన్నాయో వాటి జోలికి పోరట. వాడు ఎంత పెద్దోడైనా, ఎంత చిన్నోడైనా, పెద్దోడైనా, ఎవడైనా వాటి జోలికి పోరట పర్మిషన్లు వస్తే.
మరి ఇప్పుడు గాజుల రామారంలో పర్మిషన్లు వచ్చినాయి కదా, వాళ్ళకి కరెంటు బిల్లు వచ్చింది, అదే పేరుతో ఆధార్ కార్డు వచ్చింది, ఓటర్ ఐడి ఆన్నే ఉంది, కరెంటు బిల్లు ఉంది, గ్యాస్ బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. కరెంట్ అయినా కరెంటు గుంజిండా లేదా? మరి పర్మిషన్ వస్తేనే గుంజాలి కదా కరెంటు. మరి ఎట్లా గవర్నమెంట్ ఆఫీసు కరెంట్ ఇచ్చింది? నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మేము ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్న ఎందుకు వచ్చింది అది? ముఖ్యమంత్రి తమ్ముడా తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చలేదు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఆన్సర్ చెప్తున్నాడు. ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చిన వాటి విషయంలో మేము నిర్ణయం తీసుకున్నాం, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కూల్చొద్దు అని. మరి ఈ నిర్ణయం తీసుకోక ముందు కూల్చిన వాటి సంగతి ఏంది? ఇక్కడ ఎర్రకుంట అనే చెరువు దగ్గరికి పోయి ఆ చెరువులో లేనే లేదా బిల్డింగ్, దాదాపు 5 ఫ్లోర్ల 3 బ్లాకులు పోయి కూలగొట్టి వచ్చినాం. మరి దానికి ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి కదా. ఇట్లా పర్మిషన్స్ ఉన్న వాటిని కూడా ఎన్నో కూల్చినావు కదా. మరి వాళ్ళు నష్టపోయిన వాళ్ళ సంగతి ఏంది అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడు? వాసవి వాడి కానీ ఇంకోటి కానీ పర్మిషన్లు వచ్చినాయి కాబట్టి మేము వాటిని కూల్చామని చెప్తున్నాడు సింపుల్గా. ఇదేం హైడ్రా మరి? ఇది పనికి మాలినది. దేనికి ఇది? క్లారిటీ లేకుండా ఈ వ్యవహారాలు ఏందో అర్థం కావట్లే. ఈ మొత్తం ఎన్ఆర్ఐలను ముంచిన ఈ చైతన్యారెడ్డి ఏమో ఆమె దొంగసాటుగా తిరుగుతూ వ్యవహారం అంతా నడిపిస్తున్నది. ఆమె అసలు అడ్రస్సే లేదా ఆమె ఇంతవరకు.